హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. ఇట్లా చాలామందికి జామకాయలు తింటే జలుబు లేదంటే దగ్గు లేస్తుంటుంది కదా. అయితే ఏ సీజన్లో అయినా జామకాయ ఈ విధంగా తినండి. దగ్గు జలుబు ఏం కూడా కాదు. ఎట్లా అంటే మనకు సీజన్ బట్టి ఫ్రూట్స్ దొరుకుతాయి కాబట్టి ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాలి కన్ఫామ్గా. కానీ జామకాయ ఇప్పుడైతే అన్ని సీజన్లో దొరుకుతుంది అని తీసుకొని వచ్చి తింటే గొంతు పట్టేసుకుంటుంది, లేదంటే జలుబు అవుతుంది, లేదంటే దగ్గు అవుతుంది. అందరికేమో కానీ నాకే అదే ప్రాబ్లం ఉన్నది. అయితే అలా కాకుండా అట్లా డైరెక్ట్గా తినకుండా ఈ విధంగా తినుండ్రి. ఇట్లా తింటే గొంతు కూడా పట్టుకోదు, సర్ది కాదు, దగ్గు కూడా రాదు. చూడుర్రి ఏ విధంగా అంటే ఇట్లా జామకాయలు మంచిగా కడిగి ఇట్లా వక్కలు చేసుకోవాలి మనకు నచ్చిన విధంగా, చిన్నగా పెద్దగా ఎట్లా కావాలో అట్లా చేసిన తర్వాత కోసిన వక్కల పైన ఉప్పు వేయండి. ఉప్పు సాల్ట్ మొత్తం చల్లండి. తర్వాత మిరప్పొడి ఉంటుంది కదా, కారపొడి, దాన్ని ఈ విధంగా వీడియోలో చూపించినట్టు కొంచెం కొంచెంగా చల్లుకొని తినాలి. ఇట్లా తినడం వల్ల జలుబు దగ్గు ఏం రాకుండా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.